అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. అలాంటి చేసిన తర్వాత ఈరోజు నాకు ఎక్కడ కంప్లైంట్ రావడం లేదు. ఈరోజు నేను కూడా ఎస్సీ కుటుంబంలో కూర్చొని వాళ్ళు చేసిన పలహారం తీసుకొని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఒక మెసేజ్. ఎందుకు చెప్తున్నానంటే మనలో కూడా మానవత్వం ఉండాలి. మనుషులందరూ సమానమే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశారు, రత్నలత ఆస్ట్రేలియాలో చదువుకొని ఆడ ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తే అందరి పిల్లలతో సమానంగా ముందుకు పోయింది. ఇంకో పక్క అనిల్ని చూశారు, కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు, 70 లక్షల రూపాయలు 60-70 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అతన్ని అక్కడ ఎస్సీగా ఎవరు చూడరు. ఇక్కడ అనాగరిక ప్రపంచంలో ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ రూపుమాపాం. ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే 94% రిజల్ట్స్ వచ్చింది సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి, రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఎస్సీ పిల్లల్లో తెలివితేటలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి పిల్లల్ని చదివించాలని నిర్ణయం చేసింది ఎన్టీ రామారావు గారు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. వీళ్ళు మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. నేను కూడా ఆలోచిస్తున్నా, అనేక ప్రయత్నాలు చేశా. మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో ఎస్సీ పిల్లలందరూ చదువుకునేట్టుగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి వాళ్ళ జీవితాలను మార్చే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక్కసారి ఆ ఇద్దరి పిల్లలను చూశారు. ఆ ఇద్దరి పిల్లలకి చదివించాం. సరైన సమయంలో నేను ఒక 10 లక్షలు ఇచ్చాను. రత్నలత తండ్రి ఇక్కడ ఎంత ఆనందం పడ్డాడంటే భావోద్వేగం చూశారు మీరు. నా కూతుర్ని చదివించలేకపోయాను, సరైన సమయంలో మీరు 10 లక్షలు ఇచ్చారు, ఆపద్ బాంధవుడిగా మార్గదర్శకుడిగా ఆదుకున్నారు. ఇప్పుడు నా కూతురు జీవితం బాగుపడింది, ఆ అమ్మాయి నన్ను చూసుకుంటుందని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఆనంద బాష్పాలుగా వచ్చాయి. అది చూసినప్పుడు నా జీవితం చరితార్థం అనుకుంటున్నా, ఆనందపడుతున్నా. ఇలాంటి పనులు చేసినప్పుడు ఉండే తృప్తి సమాజంలో దేని మీద రాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు ఇంకొక పక్కన దగ్గర మీరు చూస్తే 8 లక్షల ఎకరాలు భూమిని కొనుగోలు చేసి దళితులకు పంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు స్టడీ సర్కిల్ పెట్టి పిల్లల్ని చదివించాం. సివిల్స్లో కానీ గ్రూప్ 1 సర్వీసులో బాగా చదివించాం. 2002లోనే ముందడుగు కార్యక్రమం పెట్టి ముందుకు తీసుకుపోయాం. ఇప్పుడు మీరు చూశారు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. దీనిపై నేను ఒకటే హామీ ఇస్తున్నాను, మళ్ళీ చదువుకోవాలి అని ఆశుండే పిల్లలందరినీ చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. దీన్ని మెరుగుపరుస్తాం. తొందరలోనే గైడ్ లైన్స్ తయారు చేస్తాం. ఒకప్పుడు మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ పిల్లలకు 15 లక్షలు, బీసీ ఈబీసీ కాపు మైనారిటీ వర్గాలకు 10 లక్షలు ఇచ్చాం. దీని కింద సుమారు 7,000 మందిని చదివించాం. 467 కోట్లు ఖర్చు పెట్టాం. 14-19లో ఎస్సీ విద్యార్థులకు 619 మందిని చదివిస్తే ఎస్టీ విద్యార్థులు 55 మంది చదివించి దగ్గర 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకో పక్క అందరి పిల్లల్ని మనం ఆ రోజు చదివిస్తే 19-24 వచ్చిన ప్రభుత్వం కేవలం 438 మందిని మాత్రం చదివించారు. ఆదాయం పెరిగింది. పెరిగినప్పుడు ఎక్కువ మందికి ఆశలున్నాయి, వాళ్ళని చదివించడంలో విఫలమయ్యారు. అప్పుడు 7,000 మందిని చదివిస్తే వీళ్ళు చదివించింది 438. వీళ్ళకి ఏమాత్రం పేదవాళ్ల పైన ప్రేమ ఉందో
మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని తొందరలోనే ఒక మంచి స్కీమ్ని తీసుకొస్తాం. పిల్లల్ని బాగా చదివించే బాధ్యత. అమరావతిలో కూడా అన్ని స్కూల్స్ వస్తున్నాయి. దేశంలో ఉండే అన్ని కాలేజీలు యూనివర్సిటీలు వస్తున్నాయి. ఎస్ఆర్ఎం వచ్చింది, అదే మరి విట్ వచ్చింది, బిట్స్ పిలాని వస్తుంది, ఎక్స్ఎల్ఆర్ఐ వస్తుంది. దేశంలో ఉండే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్ అన్నీ ఇక్కడ తీసుకొస్తాం. హై స్కూల్స్ తీసుకొస్తాం, కాలేజీలు తీసుకొస్తాం. నా ఆలోచన ఒకటి, మన పిల్లలు చదువుకోవాలంటే కాలేజీ లేదనకుండా ఏ కాలేజీలో చదువుకోవాలన్నా చదివించే బాధ్యత, అవకాశాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.